డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ భవన్ను పాలమూరు కాంగ్రెస్ నాయకులు ఇవాళ ముట్టడించనున్నారు. కృష్ణానది తెలంగాణలో ప్రధానంగా పాలమూరు జిల్లాలో 308 కిలోమీటర్లు ప్రవహిస్తున్న పాలమూరు జిల్లాకు నీటి కేటాయింపు లేకుండా చేసిన కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం చెప్పకుండా అసెంబ్లీకి రాకుండా దూరంగా ఉండడంపై మండిపడుతున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు వచ్చి పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తామని, కృష్ణానదిలో వాటా పాలమూరుకు రాకుండా చేసిన నాయకులను తెలంగాణ భవన్లోనే ముట్టడిస్తామని పాలమూరు ప్రజావేదిక కన్వీనర్ సతీష్ మాదిగ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాకు కృష్ణానదిలో సరైన నీటి కేటాయింపులు లేకుండా చేసి రాష్ట్రం వచ్చిన తర్వాత మన భూభాగం ప్రకారం 555 టీఎంసీల నీళ్లను హక్కును కలిగి ఉన్న మనం కేసీఆర్ యొక్క దురాలోచనతోన దుర్మార్గపు ఆలోచనతోన 299 టీఎంసీలకు సంతకం పెట్టి పాలమూరు ప్రజల నోట్లే మన్నుకొట్టారు. నల్గొండ ప్రజలకేమో నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు అందుతున్నాయి, అదే రకంగా కింద ఖమ్మంకు అందుతున్నాయి. కానీ మధ్యలో ఉన్న పాలమూరు జిల్లానే మొత్తం ఆగమాగం అయిపోయింది. ఈరోజు మొత్తం నిజాలని బయటపడి పాలమూరు ప్రజలను మోసం చేసింది కేసీఆర్ అని చెప్పేసి అని తేటతెల్లం తర్వాత ఈరోజు తప్పించుకొని అసెంబ్లీలోకి రాకుండా తెలంగాణ భవన్లో కార్యక్రమం పెడుతున్నారు. కనుక పాలమూరు ప్రజా వేదిక తరపు నుంచి మేము జనవరి 3వ తారీఖు నాడు తెలంగాణ భవన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నాం. పాలమూరు ప్రజలము పాలమూరు ప్రజల యొక్క పాపాల పాలు చేసి పాలమూరు ప్రజలను ముంచిన ఈ కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీ యొక్క భరతం పట్టేదాకా వదిలిపెట్టము. మేము రేపు అసెంబ్లీకి వీళ్ళు వస్తలేరు కనుక పాలమూరు ప్రజలందరం కలిసి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరం కలిసి తెలంగాణ భవన్ టీఆర్ఎస్ భవన్ ముట్టడి చేయడానికి వెళ్తామని చెప్పేసి అందరూ కూడా పాలమూరు ప్రజలందరూ కూడా మనకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఆ కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి అందరూ రేపు ఖచ్చితంగా బంజారాహిల్స్లో ఉన్న తెలంగాణ భవన్కు తరలి రావాలి. అందరూ దాన్ని ముట్టడి చేద్దాం. మనకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం. కనుక ఈరోజు దొంగదారిన తెలంగాణ భవన్లో దాచుకుంటున్న వాళ్ళు రేపు ఖచ్చితంగా ముట్టడి చేద్దామని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తారు.